ఇవాళ నెల్లూరు జిల్లా కావలిలో చంద్రబాబు పర్యటన. తుమ్మలపెంటలో జరిగే మత్స్యకార సేవలో పాల్గొనున్న సీఎం 1,30,000 పైచిలకు మత్స్యకారుల ఖాతాల్లో 20,000 చొప్పున నగదు జమ. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగార్థులకు శుభవార్త. వయో పరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంపు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు వర్తింపు. వాహనదారులకు పెట్రోల్ కంపెనీల షాక్. మరోసారి రేట్లు హైక్. పెట్రోల్పై 86 పైసలు, డీజిల్ మీద 83 పైసలు పెంపు. పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలో పెద్ద పులి సంచారం. అప్పలరాజుపేట గ్రామ పరిసరాల్లో తిరుగుతున్న టైగర్. జామాయిల్ తోటల్లో పులి ఆనవాళ్లు గుర్తింపు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల హెచ్చరిక. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. కంపార్ట్మెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న వెంకన్నను దర్శించుకున్న 80,000 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,41,00,000. నీట్ పరీక్షా పేపర్ లీకేజీపై కొనసాగుతున్న రగడ. ఎన్టీఏకు బహిరంగ లేఖ రాసిన 18 ఏళ్ల విద్యార్థిని. విద్యార్థుల నమ్మకాన్ని వమ్ము చేసిందన్న స్టూడెంట్. ఎన్టీఏ క్షమాపణ చెప్పాలని లెటర్లో డిమాండ్. నార్వేలో పర్యటిస్తున్న మోడీ. ఇవాళ ఓస్లోలో జరిగే ఇండియా నార్డిక్ సదస్సుకు హాజరవనున్న ప్రధాని. విజయ్కు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన దర్శకుడు. సీఎం 2026 నెంబర్ ప్లేట్ను అందించిన వెంకట్ ప్రభు. ది గోట్ మూవీతో నెంబర్ ప్లేట్ వైరల్. ఫ్రేమ్ కట్టించి బహుమతిగా ఇచ్చిన డైరెక్టర్.